నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి దానికి సమీక్ష నిర్వహించి ఎవరైతే ఈ పేపర్ లీక్ సంబంధించింది ఎవరైతే ఉంటారో వాళ్ళ వీళ్ళ పైన మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఒక స్పెషల్ టీమ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అయితే దీని ఒపీనియన్గా అసలు టీఎస్పీఎస్కి సంబంధించింది అసలు పేపర్ లీక్ని ఏ విధంగా చూస్తున్నారు ఏంటి అన్న విషయాన్ని మనం ఉస్మానియా యూనివర్సిటీ రావడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఆర్గనైజేషన్కి సంబంధించింది విద్యార్థి ఆర్గనైజేషన్కి సంబంధించిన చాలామంది యువతులు చాలామంది ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం. అసలు ఆ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ని ఏ విధంగా చూస్తున్నారు, అసలు ఆ టీఎస్పీఎస్ సంబంధించింది పాత కమిటీ మెంబర్స్ ఉంటే ఓకేనా, లేదంటే చైర్పర్సన్ తను ఉంచితే ఓకేనా, లేదు మొత్తానికే క్లీన్ చీట్గా అందరినీ తీసేసి కొత్త గవర్నమెంట్లో కొత్త రూలు కొత్త క్యాండిడేట్లను నిర్వహిస్తే బెటర్ అని చెప్పి ఏంటి అన్నది వాళ్ళ ఒపీనియన్ మాత్రం మనం అడిగి ఒకసారి తెలుసుకుందాం. కొంతమంది మనతో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఒకసారి హాయ్ అన్న, పేరేనా? నా పేరు శివ. అయితే ఇప్పుడు టీఎస్పీకి సంబంధించిన అంటే చైర్మన్ జనార్దన్ రెడ్డి రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన మీ ఒపీనియన్ ఏంది? ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. దానిపై మీ ఒపీనియన్? ఇప్పుడు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ కోసం వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్లు కానీ వేరే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు. గతంలో ఎగ్జామ్స్ రాశారు. పేపర్ లీకేజ్ వల్ల ఇంకా కొన్ని ప్రాబ్లం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఎవరైతే 11 మంది చైర్పర్సన్స్ ఉన్నారో సభ్యులు ఉన్నారో ఆ సభ్యులను తొలగించి కొత్త చైర్పర్సన్ మళ్ళీ ఫ్రెష్గా పెట్టి సభ్యులను వాళ్ళని ఫ్రెష్గా పెట్టి ఎలాంటి అవతవకాలు లేకుండా స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చి ప్రతి ఒక్క విద్యార్థి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని మేము భావిస్తున్నాము. గతంలో ఉన్న పర్సన్స్ అందరినీ తొలగించాలని మా యొక్క అభిప్రాయం. సీనియర్ ప్రొఫెసర్లను కానీ లేకపోతే ఎవరికైనా అకాడమిక్స్ పైన కానీ లేకపోతే విద్యార్థులు ఉన్నటువంటి ఎవరినైనా కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయవచ్చు. దాంట్లో బ్యూరోక్రటే ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ విషయం ఏమి అని అంటే 10 ఏళ్ల క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల క్రమంలో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి మేజర్ పరీక్షలు ఏవి లేవు. గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానీ పెద్ద ఏదో చితక సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించింది. దాని సమర్థత కూడా అప్పుడు బయట పల్లె. అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కొన్ని విభాగాలలో మట్టుకే వాళ్ళు మేజర్గా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపించింది. ఏదైతే ఈ వ్యవసాయ రంగం కానీ లేకపోతే ఇంకో రంగం, ఈ విద్య, ఈ ఉపాధి కల్పన, వీటి పట్ల వాళ్ళు ఎలాంటి శ్రద్ధ చూపెట్టలేదు. దానికి పరాకాష్ఠనే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కానివ్వండి ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఈరోజు మనం అధికారులను తప్పుపడుతూ ఉన్నాం. ముఖ్యంగా జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అనంతపురం కలెక్టర్గా పనిచేసి చాలా గొప్ప బ్యూరోక్రటే, వాస్తవానికి చాలా గొప్ప బ్యూరోక్రటే. ఆయన గ్రీవెన్సెస్ సెల్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతంగా నడిపిండు. అది ఆ విషయం పక్కకు పెడితే ఎందుకు ఇలాంటి ఆఫీసర్స్ వైఫల్యం అవుతారు అనేటువంటి విషయాన్ని మనం ముందుగా గమనించాలి. ఇప్పుడు జనార్దన్ రెడ్డియా లేకపోతే చక్రపాణియా లేకపోతే ఇంకొకరా నెక్స్ట్ అనేటువంటి విషయం కాదు. అసలు ఎందుకు ఈ అధికారులు వైఫల్యం చెందుతారు, ఎక్కడ వైఫల్యం ఉందనేటువంటిది మనం ముందుగా ఆలోచించాలి. వైఫల్యం కాకుండా కనుక సక్సెస్ఫుల్గా నడిపించాలనుకుంటే మాత్రం ఇది యాజ్ అ స్టూడెంట్గా మీరు ఇచ్చే సజెషన్ ఇది. అది అక్కడికే వస్తున్నా. విషయం ఏంటంటే ప్రభుత్వాలు మేజర్గా ప్రభుత్వం అనేటువంటిది వాటి పట్ల సరైనటువంటి మానిటరింగ్ చేసి, ఇప్పుడు ఒక 3 నెలలకు ఒక సమీక్ష, ఒక 6 నెలలకు ఒక సమీక్ష అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ ఉపాధి కల్పనకు అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఖాళీలు అవుతున్నాయి, ఎక్కడెక్కడ మనము ఫిల్ చేయాలటువంటి దాన్ని ఒక నిశ్చితమైనటువంటి సమీక్ష జరుపుకొని దానిపైన ఫోకస్ చేస్తే ఒక రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. టీఎస్పీకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉంటుందో ఆ టీఎస్పీకి సంబంధించిన వ్యవహారం దాన్ని రిప్లై ఇస్తారు. టీఎస్పీఎస్సీ అనేది ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఇదే జనార్దన్ రెడ్డి గారు రకరకాల శాఖలలో ఆయన ఉద్యోగం అంటే ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్గా. అయితే అతను చాలా విషయాలలో ఆయనకు అవార్డు గిట్లు వచ్చినాయి. చాలా మంచి వ్యక్తి అనేది జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు, కమిషనర్ ఉన్నప్పుడు చాలా విషయాలలో ఆయనకు మంచి పేరు వచ్చినా నాకు గుర్తొస్తుంది. కానీ ఈరోజే అంటే నేను ఈ మధ్యనే వింటున్నా ఆయన పేరు టీఎస్పీఎస్సీలో. అంతకుముందుకు గంటా చక్రపాణి గారు ఉంటుండే. అయితే నేనేదో ఇప్పుడు ఈ మన జనార్దన్ రెడ్డి గారే తప్పు చేసిరు, ఆయన వల్లనే జరిగిందని నేనేదో నమ్మట్లేను. ఎందుకంటే మన రాజు పరిపాలన ఉండే మన 10 సంవత్సరాల వరకు నిన్నటి దాకా ఆ రాజు యొక్క చర్యల వల్ల ఐఏఎస్ ఐపీఎస్లు అంటే వాళ్ళు ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి ఆయన రాజశేఖర రెడ్డి పరిపాలనలో శ్రీలక్ష్మి అండ్ చాలామంది ఐఏఎస్లు కేసులు వేసుకుని వాళ్ళు జైలు పాలైంది.
నేను అది గిట్లా గుర్తు చేయాలనుకుంటున్నా సమాజానికి. ఈ జనార్దన్ రెడ్డి గారు ఒక్కరే ఆయన ఆలోచనలతోటే, ఆయన సొంత నిర్ణయాలతోటే ఈ యొక్క ప్రజల యొక్క అంటే నిరుద్యోగుల విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నానని నేను నమ్మట్లేను. దీనికి ప్రభుత్వ పెద్దలు, అందులో ఉన్న మినిస్టర్లు, రాజులు వీళ్ళందరి చర్యలు ఉంటున్నాయి అంటున్నా. ఒక పాపం మన జనార్దన్ రెడ్డి మీద వేయకూడదు. ఉన్న కేసీఆర్ కానీ అందులో కన్సర్న్ మినిస్టర్ అందరి మీద కేసులు వేయాలి, క్యాబినెట్లో ఉన్న అందరి మీద కేసులు వేయాలి. అది నిజమైన పరిపాలన అవుతుంది. వచ్చే గవర్నమెంట్ ఆ విధంగా చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. నమ్మకుంటే మళ్ళీ నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ మీకిట వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తారని, దానికి నేను వెన్నుముకగా ఉంటానని తెలియజేస్తున్నాను. మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అసలు ఆ టీఎస్పీకి సంబంధించిన ఒపీనియన్ ఏంటి అన్నది ఒకసారి వాళ్ళ మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. అన్న నమస్తే అన్న. నమస్తే సార్. ఇప్పుడు టీఎస్పీకి సంబంధించి ఇంత ఇష్యూ జరుగుతుంది కాబట్టి కొత్త గవర్నమెంట్కి సంబంధించి ఏ సజెషన్ ఇవ్వాలి అనుకుంటారో అది ఉంటే ఓకేనా, నెక్స్ట్ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి రూల్ తీసుకుపోతే బాగుంటుందని మీరు అంటారు? సార్ ఒకటి చెప్పాలి, మన గవర్నమెంట్ చేంజ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. పాత రికార్డు కూడా చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ది బెటరే జాబ్ పర్పస్. వేరేది ఏమో కానీ జాబ్ పర్పస్ అయితే ఓకే. ఏదైతే హామీ ఇస్తుంది జాబ్ పర్పస్ అది కంటిన్యూ చేస్తుంది ఎప్పుడైనా. అయితే రేవంత్ అన్న డిసిజన్ తీసుకున్నాడు కదా రిజైన్ చేయడానికి వాళ్ళని. అయితే అది టీఎస్పీఎస్సీ అయితే 4 రిజైన్ చేయించిండు కదా, అది ఓకే. నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే 1 year నుంచి మొత్తం స్టూడెంట్లను పరిశాన్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 10 yearsగా రూల్ చేసింది, తెలంగాణ స్టేట్ని రూల్ చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్కి మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఏంటి? ఏ విధంగా రూల్ పెట్టాలి, ఏ విధంగా ఈ జాబ్ క్యాలెండర్ అయితే ఎట్లా రిలీజ్ చేయాలని మీరు అనుకుంటున్నారు? సార్ ఎట్లా అయితే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది అదే ఫాలో అయితే చాలు సార్. ఇప్పుడు ఏదైతే గవర్నర్ గారికి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా సమర్పించాలని అనుకుంటున్నాడో దాన్ని గవర్నర్ ఆమోదించినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటానని చెప్పిందో దాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే జనార్దన్ రెడ్డి వల్ల బాధితులు అనేది దాదాపుగా 5 లక్షల మంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, గ్రూప్ 4 రాసిన వాళ్ళది దాదాపుగా 9 లక్షల మంది. వీళ్ళకందరికీ బాధ్యుడిగా జనార్దన్ రెడ్డిని చూపించాలి. ఎందుకంటే ఒక బోర్డును నడిపిస్తున్న వ్యక్తి సమర్థుడు కాని పక్షాన అవశ్యము ఇంతమంది సఫర్ అవుతున్నారు. దీనికి సార్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్కి సంబంధించిన చైర్మన్ తీసేసి మిగతా కమిటీ సభ్యులను యాజువల్గా ఉంచితే బెటర్ అంటారా, లేకపోతే మొత్తానికి టీంని మొత్తం లేదు బోర్డును ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసిన ఎడల లోపల బోర్డు మెంబర్స్ కూడా అవినీతికి పాల్పడలేదని ఏంది గ్యారంటీ? అతనికి తెలిసే మిగతా విషయాలు జరిగి ఉండొచ్చు కదా. కాబట్టి తక్షణమే బోర్డును రద్దు చేయాలి, దాంట్లో ఉన్న 11 మందిని కొత్త వాళ్ళని నియమించాలి. ఏదైనా ఐఏఎస్ కానీ, నిజాయితీ కలిగిన ఐపీఎస్ కానీ, ఐఆర్ఎఫ్ కానీ అలాంటి వ్యక్తులను బోర్డు చైర్మన్గా నియమిస్తే ఉపయోగం ఉంటుందని మా భావన. విషయం ఏంటంటే, ప్రస్తుతానికి గవర్నర్ గారు పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు. ఆల్రెడీ టీఎస్పీఎస్సికి సంబంధించిన చైర్మన్ ఇవ్వడానికి ఆల్రెడీ రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. తనతో పాటు కమిటీ మెంబర్స్ ఎవరైతే 11 మంది ఉన్నారో మేము రిజిగ్నేషన్ చేస్తున్నాము అని చెప్పి మేము రాజ్యసభకి వెళ్ళడం జరిగింది. కట్ చేస్తే మేడం గవర్నర్ గారు మాత్రము పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఒకవేళ గవర్నర్ గారు రేపు కానీ లేదంటే ఈరోజు ఈవినింగ్ కావచ్చు ఎప్పుడన్నా వచ్చిన తర్వాత రిటర్న్కి హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత కనుక చైర్మన్గా టీఎస్పీఎస్సీ చైర్మన్గా తను కంటిన్యూ కమ్మని చెప్పి మిగతా బోర్డు మెంబర్ మాత్రం నేను సస్పెండ్ చేస్తా అని మాత్రమే స్టేట్మెంట్ ఇస్తే కనుక మీరు ఏ విధంగా అంగీకరిస్తారు ఆ విషయాన్ని? వాళ్ళ పైన ఒక కమిటీ వేయించి వాళ్ళు చేసిన తప్పులను, అసలు దీంట్లో బాధ్యులు ఎవరు, పేపర్ లీకులకు సంబంధించిన 17 పేపర్ లీకులకు సంబంధించిన బాధ్యులు ఎవరు, దాంట్లో ఇంకా ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ఏమేమి జరిగినాయి అనే ప్రతి ఒక్క అంశాన్ని తేటతెల్లం చేసి వాళ్ళపైన సరైన శిక్షలు, ఇంకొకసారి ఇటువంటి తదుపరి రాబోయే బోర్డు కూడా ఎటువంటి తప్పిదాలు చేయడానికి కూడా భయపడే విధంగా శిక్షలు వేసి కొత్త చట్టాలను ఎప్పుడైతే ఇటువంటి పేపర్ లీకులకు కొన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకులు అయితే దానికి సంబంధించిన ప్రత్యేక చట్టాలని అటువంటి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి వారిని తక్షణమే బోర్డు ప్రక్షాళన చేసి వాళ్ళపైన అటువంటి చర్యలు తీసుకొని కొత్త చట్టాలు తీసుకొచ్చే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా కోరుతున్నాం. ఒకవేళ వీళ్ళు నిర్లక్ష్యం చేసిన పక్షాన మేము వెళ్ళి ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అన్న టీఎస్పీఎస్కి సంబంధించిన పేపర్ లీకేజ్ని ఏ విధంగా మీరు చూస్తారు? దానితో పాటు గవర్నర్ ఇప్పటి వరకు టీఎస్పీఎస్కి సంబంధించిన చైర్మన్ ఇటంగా ఇప్పటికి రిజైన్ చేశాడు, దానికి సంబంధించిన రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయలేదు గవర్నర్ ఇటంగా. తను పుదుచ్చేరి టూర్లో పర్యటనలో ఉన్నారని చెప్పి రాజ్భవన్ ఇటంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా టీఎస్పీకి సంబంధించిన చైర్మన్ జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఖచ్చితంగా రిజైన్ చేయాలని చెప్పి మీరు చెప్తారా, లేకపోతే ఏ విధంగా మీరు డిమాండ్ చేస్తారు?
నా పేరు బండారు సురేష్, నిరుద్యోగ రక్షణ చేసి రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొత్త గవర్నమెంట్, కొత్త కాంగ్రెస్, కొత్త గవర్నమెంట్ 10 ఏళ్ల తర్వాతకు 2 సార్లు వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ రూల్ చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మీరు యాజ్ ఏ నిరుద్యోగిగా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, వాళ్ళ ముందు ఉంచే ప్రతిపాదనలు ఏంటన్న మీరు అసలు? ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో నిరుద్యోగులదే ప్రముఖ పాత్ర. పాత ప్రభుత్వం పడిపోవడానికి, కొత్త ప్రభుత్వం రావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది నిరుద్యోగులే. వీళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ప్రతి సంవత్సరం నిరుద్యోగ క్యాలెండర్ను రిలీజ్ చేసి ఫలానా తారీఖున నోటిఫికేషన్ ఇస్తున్నాం, ఫలానా తేదీన ఎగ్జామ్ పెడుతున్నాం, ఫలానా తేదీన ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఫలానా తేదీన రిజల్ట్ ఇస్తున్నాం, ఫలానా తేదీన రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాం, ఫలానా తేదీన నీకు జీతం వస్తుందని స్పష్టంగా నిర్దిష్టంగా తేదీలతో సహా నిరుద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. దానికి అనుగుణంగా ప్రతిదీ జరపాలి. అలా టీఎస్పీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటన్న? ఇప్పుడు టీఎస్పీఎస్సి పరీక్షలు నిర్వహించినటువంటి పరీక్షల్ని విద్యార్థుల దృష్టిలో ఏముందంటే అన్ని అవకతవకలతోటి ఒక ఫెయిల్యూర్ బోర్డుతోటి నిర్వహించడం జరిగింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేస్తాము, మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామని ఎన్నికల హామీలో భాగంగా చెప్పారు. అయితే ఒక విద్యార్థులకు, ఒక పరిశోధక విద్యార్థులుగా మేమేమంటున్నాం, కాంపిటేటివ్గా ప్రిపేర్ అయిన వాళ్ళం, ఒక ఫెయిల్యూర్ బోర్డు నిర్వహించినటువంటి పరీక్షల్ని ప్రామాణికంగా తీసుకోకుండా ఇంతకుముందు నిర్వహించినటువంటి జేఎల్ కానీ ఇతరత్ర గ్రూప్ 4, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ నాటిని పూర్తిగా రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించాలని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అందులో పోస్టులు అమ్ముకున్నారా లేకపోతే పేపర్ లీక్ జరిగిందా ఏందనేది ఎవరికి తెలియదు. ఇందులో ఎంతమంది హస్తం ఉన్నది ఎవరు తెలియదు. కాబట్టి ఇకపై బోర్డు నిర్వహించబోయే ఎగ్జాముల్ని ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏమనంటే యూపీఎస్సీ తరహాలో బోర్డును నియమించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఓకే, దీన్ని మేము విద్యార్థులుగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడైనా జరగబోయే ఎగ్జాముల్ని పటిష్టంగా నిర్వహించి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు, ప్రతిభ కలిగినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. మేము కోరుకునేది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రతి ఎగ్జామ్ను రద్దు చేయాలి. వీలైనంత తొందరగా నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని వీలైనంత తొందరగా నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ కనుక చైర్మన్ ఉంచి కనుక మిగతా కమిటీ మెంబర్లను యాజ్ యూజువల్గా అట్లే ఉంచి కనుక మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి కనుక గవర్నమెంట్ పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు కాబట్టి తను వచ్చిన తర్వాత డిసిజన్ తీసుకుంటే దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసిరు. గవర్నర్ గారు ఆమోదించలేదు. ఆమోదించకపోవడాన్ని నేను 100% సమర్థిస్తాను. ఎందుకంటే ముందు మీరు దొంగల్ని పట్టుకోండి. ఎవరైతే పేపర్ లీక్ చేసిరో, ఎవరైతే పేపర్లు అమ్ముకున్నారో ఆ దొంగల్ని పట్టుకున్న తర్వాత ఈ రాజీనామాను ఆమోదింపజేయండి. ఖచ్చితంగా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కూడా పేపర్ లీక్ పైన దొంగల్ని పట్టుకోరా, ఫస్ట్ మీరు దొంగల్ని పట్టుకొని మా ముందర పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరు అసలు దీనికి అందరికీ ఎవరు కారణమయ్యారు అనేది విద్యార్థుల ముందర చెప్పమని చెప్పినాం. వాళ్ళు మా మాట వినలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కనీసం ఆ దొంగలను తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి మళ్ళీ భవిష్యత్తులో జరగబోయే పరీక్షల్లో కూడా ఇటువంటి అవకతవకలు జరగకుండా ఉండేటట్లు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మాత్రం చెప్పడం ఏంటి అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అయితే ఉందో దాన్ని జస్ట్ వాళ్ళు ఫాలో అయితే చాలు. ఒక జనవరిలో కావచ్చు, లేదంటే ఒక గ్రూప్ 1కి పలానా డేటు, లేదంటే గ్రూప్ 2కి ఒక పలానా డేటు అంటే మాకు ముందుగానే డిసైడ్ అయ్యి మాకు ముందుగానే తెలిస్తే కనుక మేము రెడీగా ఉంటాము. ఆ నెలలో ఖచ్చితంగా వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. మేము రాయడానికి కనుక, లేదంటే మేము ఆ జాబ్ని క్రాక్ చేయగలుగుతామా లేదనంటే మేము డిసిజన్ తీసుకోగలుగుతాము. ఎప్పుడు పడితే అప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ అని చెప్పి లేదు అనుకుంటే జనవరి అని చెప్పి, ఆ తర్వాత నవంబర్ అని చెప్పి 2 రోజులకు 3 రోజులకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పోస్ట్ పోన్ చేసే మాత్రం అలాంటి డిసిజన్లు మాత్రం మాకు అక్కర్లేదు. ఇకపై ఆల్రెడీ కేసీఆర్ అలాంటి పనులు చేశాడు కాబట్టి అలాంటిది కాకుండా కనుక ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక వాళ్ళు డిసిజన్ తీసుకొని కనుక ఖచ్చితంగా బరాబర్గా అది ఆ జాబ్ క్యాలెండర్ని మాత్రం ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మాకు మేలు ఉంటుంది. మేము ఎప్పుడు ఏ జాబ్ పడుతుంది, ఏది ఎప్పుడు షెడ్యూల్ పడుతుంది అని మేము ప్రిపేర్గా ఉంటాం కాబట్టి మేము రాయడానికి ప్రిపేర్ ఉంటామని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ హరితో నాగరాజ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.